హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహాశివుని కృపా కటాక్షాలు మనందరికీ కూడా ఉండాలని ప్రార్థిస్తూ ఇవాళ ఇక్కడ నల్లమల్ల అడవులలో అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పూర్ గ్రామంలో చెంచు బంధువుల ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడున్న వచ్చినటువంటి భక్తుల చాలా స్పష్టంగా గతంలో ఎప్పుడు కూడా లేనట్టు విధంగా ఈ సంవత్సరం ఈ శివరాత్రి సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఏర్పాట్లు చాలా చక్కగా చాలా వైభవంగా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసినారని అభినందిస్తున్నటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. వారికి నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి తరఫున చెంచు బిడ్డల తరఫున వారు చేసినటువంటి ఏర్పాట్లకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే వారికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఐటీడీఏ అధికారులు కానీ ఇతర శాఖలకు చెందినటువంటి అధికారులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో అచ్చంపేట నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి నడిపించడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇవాళ శివరాత్రి సందర్భంగా ఇక్కడున్నటువంటి బౌరంపూర్ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మరీ ముఖ్యంగా చెంచు బిడ్డలపైన స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారు అన్ని విధాలుగా పురోగతి చెందాలని ప్రార్థిస్తూ మళ్ళీ ఒకసారి అందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు, అలానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.